మలాకీ గ్రంథం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన దైవలేఖ కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడవైన మా ప్రభు, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు, సాటి లేని దేవుడవు, ఉన్నతమైన దేవుడవు, మహిమగల మా ప్రభుడవు, నీతి సూర్యుడవైన మా ప్రియ ప్రభుడవు. మా ప్రభువా, మమ్మను మీరు ప్రేమించుటను బట్టి మేము సజీవులముగా మీ సన్నిధాన వర్తనులుగా జీవిస్తూ పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్కులు వినగోరే భాగ్యం మాకిచ్చారు. ప్రతిదినం మీ సన్నిధిలో చేరి మీ వాక్కులు వినుట మాకెంతో ఆశీర్వాదకరమని, ఆధ్యాత్మిక స్థితిగతులపై మనసు నిలిపి మీలో నిలిచి ఎదిగి ఫలించే వారముగా ఉండేటట్లు మా పట్ల మీరు చూపిన కృపకై స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో మేలు కలిగించి మహిమ పొందుతారని బలహీనుడనైన నన్ను బలపరచి ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగాల్లో 1-3 వచనాలలో 2 తరగతులు వారి స్థితిగతులు అని మనం చెప్పుకున్నాం. అలా చెప్పుకుంటూ అందులో 1 పాపులకు జరుగు కార్యం, 2 పరిశుద్ధులకు జరుగు కార్యం అని 2 విషయాలు మనము తేటగా చెప్పుకున్నాం. అంతేకాదు, మూడవదైతే మన యందు వర్తమానములో నమ్మిన వారికి రక్షణను గూర్చియు నమ్మని వారికి శిక్షను గూర్చియు ప్రకటించుచూ ఉన్నట్లు, 4వది ప్రభు దినము పాపులకు శిక్షగాను నీతిమంతులకు ఆశీర్వాద దినముగాను ఉన్నట్లు చెప్పుకున్నాం. 5వది సూర్యునితో జీవం మరణములు కలవు, యోహాను దినము 2 జరుగుట చూచుచున్నామని విన్నాం. ఆ రెండేంటి? ఒకటేమో పాపులకు శిక్ష, రెండేమో ఆయన నామమందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించుట. ఇలాగున విషయాన్ని మనం విన్నాం. ఈ దినపు వర్తమానములో 2వ వచనములో నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ నీతి సూర్యుడు నీతిమంతుడైన క్రీస్తు. ఈ నీతి సూర్యుడు ఎవరంటే నీతిమంతుడైన క్రీస్తు.
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31లో ఆయ అంతేకాదు, ఆయన పాపులను నీతిమంతులుగా తీర్చువాడు. పాపులను నీతిమంతులుగా తీర్చువాడు. రోమాపత్రిక 3:23-24 వచనాల్లో, రోమాపత్రిక 3:23-24 వచనాలు. యూదులలో దేవునిని సూర్యుడని చెప్పుట సామాన్యమైన పని. యూదులలో దేవుణ్ణి సూర్యుడని చెప్పేవారు. ఎనభై 84వ కీర్తన 11వ చరణములో, 84వ కీర్తన 11వ చరణం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం. నిజమే, యేసుక్రీస్తే నిజమైన వెలుగు, జీవపు వెలుగు, సత్యమైన వెలుగు, నిత్యమైన వెలుగు అని ఆయనను గూర్చిన విషయాలు ఎంతో వివరంగా మనము చెప్పుకోవడం జరిగింది. ఆయన నీతి సూర్యుడు. ఆయన గాక నీతి సూర్యుడు ఎవరూ లేరు. అవును, ఆయన నీతి సూర్యుడు అనే విషయాన్ని మనము తేటగా విన్నాం. క్రీస్తు రూపాంతర కొండ మీద ప్రకాశించినప్పుడు సూర్యుని వలె ప్రకాశించినట్లుగా మనము చూడవచ్చు. సూర్యుని వలె ప్రకాశించినట్లు మనము చూడవచ్చు. అయితే ఇక్కడ నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఉదయించును, ఉదయించును అనగా క్రీస్తు రాకడకు చీకటిగా ఉన్న ఈ లోకమునకు సూర్యోదయముగా ఉండును అని అర్థం. ఉదయించును అనగా క్రీస్తు రాకడకు చీకటిగా ఉన్న ఈ లోకమునకు సూర్యోదయముగా ఉండును. లూకా 1:7, లూకా 1:78 వచనాలు. లూకా 1 మొదటి అధ్యాయం 78వ వచనం ప్రకారంగా మరణఛాయలో కూర్చుండు వారికి వెలుగునివ్వడానికి ఆయన వచ్చాడనే సత్యాన్ని అక్కడ పలికినట్లు చూడవచ్చు. ఇప్పుడు కూడా క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు చీకటిగా ఉన్న పాపులు ప్రభువునందు వెలుగగుచున్నారు. నిజమే కదండి. ఇప్పుడు లోకములో చీకటి కలిగిన ప్రజలు క్రీస్తునందు ఏమవుతున్నారు? వెలుగవుతున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ వెలుగు లక్షణములు ఏంటి? ఆ వెలుగు లక్షణములు క్రీస్తులో కలవు. వెలుగు లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. వెలుగు లక్షణములు సమస్త విధములైన మంచితనము. వెలుగు యొక్క లక్షణాలు ఏంటి? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నవి. నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది.
ఆయన అంధకారములో ఉన్న వారిని వెలుగుగా మార్చువాడు. ఆయనే అంధకారముగా ఉన్న వారిని వెలుగుగా మార్చువాడు. ఆయనే. నిజమే ప్రియులారా. పాపులను నీతిమంతులుగా మార్చువాడు ఆయనే. ప్రస్తుతము అలాగున ఆయన ఎంతో మందిని వెలిగించుచూ ఉన్నాడు. ఎంతో మందిని. అయితే ఇక్కడ ఉన్న సంగతి ఆయన రెండవ రాకడను గూర్చిన సంగతి. ఇక్కడున్న సంగతి ఆయన రెండవ రాకడను గూర్చిన సంగతి. ఆయన వచ్చినప్పుడు పాపులు కొయ్యకాలు వలె కాల్చబడుదురు. పాపులు కొయ్యకాలు వలె కాల్చబడుదురు. అన్యులు దండనతో, యూదులు జనాంగముగా రక్షించబడి ఆనందించుదురు. అన్యులు దండనతో, యూదులు జనాంగముగా రక్షించబడి ఆనందిస్తూ ఉంటారు. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనము నుండి మనము చదవచ్చు. అప్పుడు కీర్తనల గ్రంథం 80వ కీర్తన 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం. కీర్తనల గ్రంథములో 80వ కీర్తన 3వ చరణం, 7వ చరణం, 19వ చరణంలో ఉన్నట్లు యూదుల ప్రార్థనలకు జవాబులు పొందినట్లు యెహోవా అయిన క్రీస్తు నీతి సూర్యుడిగా ప్రకాశించునని ప్రార్థించారు. నీతి సూర్యుడిగా ప్రకాశించునని ప్రార్థించారు. అయితే ప్రభువు వచ్చినప్పుడు ఆ ప్రార్థనలు ఆలకించి దేవుడు జవాబిచ్చినట్లుండును. అయితే నమ్మిన వారు ఆ వేడిమికి తాళలేకయుందురు. నమ్మినవారా, నమ్మనివారా? నమ్మనివారు. నమ్మని వారు రేపు ఆ వేడికి తాళలేకుండా ఉంటారు. దేవుని పిల్లలు సంతోషముతో ఉంటే నమ్మని వారు ఆ వేడిని తట్టుకోలేక ఎంతో కష్టమైపోతుంది. ఆ దినములలో ప్రకృతి సంబంధమైన సూర్యుడు కూడా మారిపోతాడు. ప్రకృతి సంబంధమైన సూర్యుడు మారిపోతాడు. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 26వ వచనం. ఆ సమయం ఎలా ఉంటుందంటే సూర్యుని ప్రకాశం 7 రెట్లు పెంచబడుతుంది. సూర్యుని ప్రకాశం 7 రెట్లు పెంచబడితే అట్టి శ్రేష్టమైన సుకాలము కొరకు, ఆశీర్వాదమైన సమయము కొరకు కనిపెట్టుకొని ఉందురు. ఎవరు? ఇప్పుడు రక్షింపబడిన వారు మాత్రమే ఆ కాలములో ఆనందిస్తారు. అర్థమైందండి? ఇప్పుడు రక్షించబడితే, ఈ దినము రక్షించబడితే ప్రభువుతో ఆనందించేవారుగా ఉంటారు. లేదా అగ్నికి కొయ్యకాలు కాలునట్లు కాల్చబడతారు. అందుకే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే గొప్ప రక్షణ దినము. క్రీస్తునందు విశ్వాసముంచి రక్షించబడుట ప్రతివారికి ఆశీర్వాదకరం. కొయ్యకాలంటే ఏంటో తెలుసా అండి? కొయ్యకాలంటే అవసరమైన పంటను కోసేసి మిగిలినది భూమి మీద విడిచిపెట్టి దానికి నిప్పు వేస్తారు చూశారా? అది కొయ్యకాలం. వరి చేను కోసిన తరువాత మిగిలిన దుబ్బుగడ్డి ఉంటుంది కదా, దాన్ని కాల్చడం ఉంటారే, అది కొయ్యకాలం అంటారు.
సరే, అతడు ఉదయిస్తాడు. అంటే క్రీస్తు రాకడకు చీకటిగా ఉన్న ఈ లోకమునకు అది సూర్యోదయముగా ఉంటే నమ్మని వారికి అది భయంకరమైన శిక్షగా ఉంటుంది. ఇక అక్కడే ఇంకొక మాట, రెండవ మాటలో, రెండవ వచనములో, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును అన్నాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ప్రభునందు ప్రియులారా, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. సూర్యుని యొక్క కిరణములే అతని రెక్కలని భావిస్తారు. సూర్యకిరణములు ప్రచురించుట రెక్కలను సూచించును. అది దేవుని కాపుదలను సూచించుచు ఉన్నది. అది దేవుని కాపుదలను సూచించేదిగా ఉన్నది. ఆయన రెక్కలతో కప్పు పోలికలు విశేషంగా గ్రంథములో మనము చూడగలం. ఆయన రెక్కలతో కప్పు పోలికలు ఉన్నాయి కదా. ఎక్కడెక్కడున్నాయి? నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నిర్గమ 19:4. సారీ, నిర్గమ 19:4, ద్వితీయోపదేశకాండం 32:11, ద్వితీయోపదేశకాండం 32:11, కీర్తన 91:4, 91:4, మత్తయి 23:37, మత్తయి 23:37. ఈ వచనాలన్నింటిలో ఆయన రెక్కలతో కప్పు పోలికలు మనకి కనబడతాయి. అవును, ఆయన రెక్కల క్రింద ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల క్రింద ఉన్నవారు సురక్షితముగా ఉందురు. ఆయన రెక్కల క్రింద ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం బోయేజు చెప్పాడు కదండి, యెహోవా రెక్కల క్రిందకు నీవు సురక్షితముగా నుండునట్లు వచ్చావు, దేవుడే తగిన సమయంలో బహుమానమిస్తాడు అని. రెక్కల క్రింద సురక్షితము అనేది ఉంటుంది. రాత్రంతా వాలిపోయి ఉండే పుష్పములు సూర్యుడు రాగానే చక్కగా నిలిచి శోభిల్లుతాయి. అవును కదండి. వాడిపోయిన పుష్పాలన్నీ సూర్యుడు రాగానే ఎంచక్క మళ్ళా శోభిల్లినట్లు చూస్తాం. సూర్యకిరణములు ఆరోగ్యమును కలిగించును. సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే సూర్యకిరణాలలో డి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ డి విటమిన్ లోపం వల్లనే రకరకాల జబ్బులు మనుషులకు వస్తాయి. ఇక నేను ఆ విషయాలు చెప్పక్కర్లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. ఉదయకాలపు ఎండ, సాయంకాలపు ఎండ అంటే సూర్యకిరణాలు. అట్లే దేవుని నీతి లోకమునందు మానవులలో వ్యాపించినప్పుడు న్యాయము, సమాధానము, సద్భావమును స్థాపించుట వలన ప్రజలకు క్షేమము, నెమ్మది కలిగించును. ఇది నీతి సూర్యుడు ఉదయించును అన్నప్పుడు. ఆయన ఉదయించినప్పుడు లోకమందు మానవులలో వ్యాపించినప్పుడు ఏముంటుంది? న్యాయము, సమాధానము, సద్భావం. అది స్థాపించబడినప్పుడు ప్రజలకు క్షేమము, నెమ్మది కలుగుతుంది. భౌతిక ప్రపంచానికి సూర్యుడు ఎట్లు వెలుగై ఉన్నాడో అట్లే మన ఆత్మలకు యేసు ప్రభువు వెలుగై ఉన్నాడు. భౌతిక ప్రపంచానికి సూర్యుడు ఎట్లా? ఆయన వెలుగు యేసు రాకతో
లోకమునకు ప్రకాశమైన వెలుగు వచ్చును. అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేస్తాయి. ఇక తరువాత ఆరోగ్యము కలుగజేయుట. ఆరోగ్యము కలుగజేయుట. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఆరోగ్యమును కలుగజేయుట అనే మాట మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది స్వస్థతను సూచించు మాట కదా. ఆరోగ్యమును కలుగచేయుట అనేది ఇది స్వస్థతను సూచించు మాట. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనములో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనములో, ప్రభువు వచ్చినప్పుడు తన జనుల గాయములను కట్టి తన జనులను బాగు చేస్తాడు. ప్రభువు వచ్చినప్పుడు తన జనుల గాయాలను కట్టి వారి గాయాలను ఆయన బాగు చేస్తాడు. ఆయనే స్వస్థపరచు యెహోవా. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనములో, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. ఆయన ఆరోగ్యము కలిగించువాడు. నిజమే. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, 33వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఇర్మియా 30:17, 33:6 నుండి 9 వచనాలు. క్రీస్తు వచ్చినప్పుడు సర్వలోకమును పట్టుకొని రాజై ఆయన పరిపాలన చేస్తాడు. అప్పుడు ఆయన రెక్కల క్రింద స్వస్థత గొప్పగా జరుగుతుంది. స్వస్థత గొప్పగా జరుగుతుంది. ఇందులో ఓ 5 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి, 1000 సంవత్సరాలు సాతాను అగాధములో బంధింపబడును. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు సాతాను అగాధములో బంధింపబడతాడు. ప్రకటన 20వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అలాంటి సమయంలో ప్రజలు నెమ్మదిగా ఉంటారు. ఇది గొప్ప స్వస్థత. ఇది గొప్ప స్వస్థత. రెండవది, జీవరాశుల శాపము తీసివేయబడుతుంది. జీవరాశుల శాపం తీసివేయబడుతుంది. చక్కని ఐక్యత జీవరాశులలో ఉంటుంది. చక్కని ఐక్యత జీవరాశులలో ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 19 నుండి 21 వచనం. రోమా 8, 19 నుండి 21. అలాగే హోషియా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఇది చాలా గొప్ప స్వస్థత. ఇక మూడవది, మిగిలిన జనాంగములలో యుద్ధము ఉండదు. మిగిలిన జనాంగములలో ఏముండదండి? యుద్ధము ఉండదు. యెషయా గ్రంథం 2 నుండి 4 వచనాలు. మిగిలిన జనాలలో యుద్ధం ఉండదు. యెషయా గ్రంథం 2 నుండి 4, మీకా 4, 1 నుంచి 4. మీకా 4, 1 నుంచి 4. ఇది ఇంకా గొప్ప స్వస్థత. ఇది ఇంకా గొప్ప స్వస్థత. ఇక నాలుగవది, యూదులు ప్రభు వచ్చినప్పుడు రక్షింపబడి, యూదులు ప్రభు వచ్చినప్పుడు రక్షింపబడి ప్రభు రాజ్యములో తేటగా ఉందురు. ప్రభు రాజ్యములో తేటగా ఉందురు.
వారు ఎలా ఉంటారంటే ఆనంద సంతోషములతో ఉందురు. ఆనంద సంతోషములతో ఉందురు. రోమా 11:25-27. రోమా 11:25-27. పాత నిబంధన కాలపు నాటి భక్తులు కూడా పాత నిబంధన కాలపు నాటి భక్తులు కూడా యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-27. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-27. యెషయా 26:19. యెషయా 26:19. ప్రకటన 26లో. ప్రకటన 26లో ఉన్నట్టు ఆ కాలము అంతములో పునరుత్థానులై క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. ఇదే గొప్ప ఆరోగ్యం. అర్థమైందండి? పునరుత్థానులై క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. ఇది గొప్ప ఆరోగ్యం. ఇక ఐదవది క్రీస్తు సంఘమును కొనిపోయి ఆయనతో సదాకాలం ఉంచుంది. క్రీస్తు సంఘమును కొనిపోయి ఆయనతో సదాకాలము ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. 1 తెస్స 4, 16-17. అప్పుడు కన్నీళ్లు లేవు, ఎడబాపు లేదు. ఇది చాలా గొప్ప స్వస్థత. అవునా కాదా? ప్రియులారా, 5 రకాలుగా ఆయన రెక్కల క్రింద స్వస్థత గొప్పగా జరుగుద్ది అనంటే ఈ 5 రకాల గొప్ప స్థితి. ఇది బహుశా అందరూ కంఠస్థం కూడా చేసుకుంటే మంచిదేమో ఈ క్రమం. అగాధములో 1000 సంవత్సరాలు సంతానుడు బంధించబడినప్పుడు గొప్ప స్వస్థత. జీవరాశులలో ఉన్న శాపం తీసివేయబడి చక్కని ఐక్యత జీవరాశులలో ఉంటుంది గనుక ఇది స్వస్థత. మిగిలిన జనాంగాలలో యుద్ధం ఉండదు గనుక స్వస్థత. యూదులు ప్రభు వచ్చినప్పుడు రక్షించబడి ప్రభు రాజ్యంలో తేటగా ఆనంద సంతోషాలతో ఉంటారు గనుక స్వస్థత. ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ఎలాంటి కన్నీళ్లు కానీ బాధలు కానీ ఇరుకు ఇబ్బందులు కానీ లేవు. గొప్ప స్వస్థత. ఎప్పుడైతే ఇలాగూ జరిగిందో గొప్ప సంతోషముతో దేవుని నామమందు భయభక్తులు గలవారు క్రొవ్విన దూడవలి గంతులు వేసెదరు. 3వ వచనంలో చెప్పాడు కదా. 2వ వచనంలో 4వ అధ్యాయం 2వ వచనం. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మరి ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలోనికి ప్రజలు వచ్చారో అప్పుడు దూడలాగా గంతులు వేస్తారు. అప్పుడు వెయ్యాలి కానీ ఇప్పుడు వేస్తున్నారు ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు వేస్తున్నారా లేదా గంతులు? రక్షించబడనోళ్ళు వేస్తున్నారు. రక్షించబడ్డామనే భ్రమలో ఉన్నవారు గంతులు వేస్తున్నారు. కానీ రక్షించబడిన వారు మాత్రం క్రమంగా మర్యాదగా ఓ పద్ధతి కలిగిన వారుగా ఉంటున్నారు. చివరికి ఏమైపోయిందంటే ఈ గంతుల మేళం ఎక్కువైపోయింది. రకరకాల కొరియోగ్రఫీసేనా అండి, రకరకాలుగా చేసి ప్రజల్లో సినిమాలను తలతన్నేటట్టుగా మన వాళ్ళు రకరకాల డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. వాటర్ డ్యాన్సులు చేస్తున్నారు. స్టేజ్ మీద నీళ్లు బట్టి వాటర్ డ్యాన్సులు మీకు
వాటర్ డ్యాన్స్ నీళ్ళలో, వాటర్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్, ఫ్లోర్ డ్యాన్స్. ఆ, నాకంటే మీకే బాగా తెలుసులేండి. ఎంత కష్టమైన డ్యాన్సులైనా సరే కళ్ళకు కట్టినట్లు డిసెంబర్ నెలలో చాలా బాగా చేసి ప్రజలకు చూపిస్తా ఉన్నారు. సరేలేండి. అసలు మనం ఒకానొకప్పుడు మనమున్న స్థితి ఎలాంటిదో తెలుసుకొని దాని నుండి ప్రభువు మనల్ని విడిపించాడు. భవిష్యత్తులో క్రొవ్విన దూడవలి గంతులు వేసే గొప్ప భాగ్యం రేపు మనకుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 35:6. ఇది పూర్ణ శక్తిని సూచించే మాట. గంతులు వేస్తారు అనేది ఇది పూర్ణ శక్తిని సూచించే మాట. అర్థమైందండి? ఇలాగ పూర్ణ శక్తితో వారు ఉండడానికి కారణం ఏంటంటే క్రీస్తు రాకతో వారి చిక్కు తీరిపోతుంది. క్రీస్తు రాకతో చిక్కు తీరిపోతుంది. క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. క్రొవ్విన దూడలు పరిపూర్ణ భావం అనేది మనం చెప్పుకున్నాం కదా. క్రొవ్విన దూడలు పరిపూర్ణమైన భావమును, పరిపూర్ణమైన శక్తిని సూచించును. అవి కట్టబడినట్లు కట్ల నుండి విప్పబడగాని గంతులు వేసినట్లు గంతులు వేస్తారు. ఆనందముతో దుముకుచు, ఎగురుచు, పరుగెత్తుచు, అనగా బంధముల యందును ఇక్కట్ల యందును పట్టబడి ఉండిన జీవము శక్తి విచ్చలవిడిగా బయలుపరుచు ఉన్నది. దేవుని యందు భయభక్తులు గలవారు చిక్కులలో ఇక్కట్లలో పట్టుబడి కట్టబడి ఉండిరి. నీతి సూర్యుడు ప్రత్యక్షమగునప్పుడు వారి కట్లను విప్పి వారిని విడుదల చేయును. అప్పుడు వారు సమృద్ధి అయిన భావం, సమృద్ధి అయిన శక్తి గలవారుగా ఆనందముతో గంతులు వేయుదురు. అర్థమైందండి? సమృద్ధి అయిన శక్తి గలవారుగా ఆనందముతో గంతులు వేస్తారు. అప్పుడు ఇవ్వబడిన ఆత్మ స్వాతంత్ర్యం ఆ స్వాతంత్ర్యములో వారు మునుగుదురు అని చెప్పచ్చు. ఆ స్వాతంత్ర్యమునందు వారు మునుగుదురు. యేసు ప్రభు అనుగ్రహించు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాడు కదా. ఆయన ఇచ్చిన ఆరోగ్యం సంపూర్ణమైనది, ఆయన విడుదల సంపూర్ణమైనది గనుక క్రొవ్విన దూడవలి గంతులు వేస్తారు. ప్రస్తుతము దేవునికి లోబడని వారు తీర్పు పొంది అణిగిపోగా, ప్రస్తుతము దేవునికి విధేయులైన వారు ప్రభు వచ్చినప్పుడు తమ శత్రువులతో జయశీలురుగా ఉందురు. యెషయా గ్రంథం 66:26. యెషయా గ్రంథం 66:26. రోమాపత్రిక 10:20. రోమాపత్రిక 10:20. 3వ వచనంలో అదే చెప్పాడు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! రేపు ఎంతో సంతోషకరమైనటువంటి అనుభవముతో, ఆనందముతో ఉపశమనం కలిగించిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి క్రొవ్విన దూడవలి గంతులు వేస్తారు. సంపూర్ణ సౌఖ్యముతో ఆనందిస్తారు. సమృద్ధి అయిన శక్తితో ఆనందము కలిగి గంతులు వేస్తారు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మన కొరకు
సిద్ధము చేశాడో అది మనము గుర్తించాలి. ఇక మిగిలిన వారి సంగతి నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైంది. కనుక ప్రభు పిల్లలకు ప్రభు ఇచ్చే ధన్యత ఎంత గొప్పదో. అందుకేనండి ఈ విషయాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువుకు ఎంతో మహిమకరంగా, ఆయనకు అనుకూలంగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా మనకుంది. అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడి ప్రభు నామాన్ని మహిమపరచేవారుగా ఉండాలని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఎంత గొప్పది. తర్వాత పాఠములో 4 నుండి 6 వచనాల్లో ఇద్దరు సేవకులు ఆ సంగతులను మనం విందాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకుని మమ్మను రక్షించి మా ఎడల మీరు చూపిన ప్రేమకై స్తోత్రం. మా భవిష్యత్ ఎలా ఉండబోతుందో లేఖనాల ఆధారంగా మేము ఎరిగిన వారమై ఒకానొక దినాన సంతోషించి ఆనందించి గంతులు వేసే గొప్ప అనుభవానికి మమ్మను నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, మమ్మను మీరు ప్రేమించారు. మీ కృపతో మా నాయన మేము జీవిస్తూ మీ కృపను ఇతరులకు పంచిపెడుతూ మీ నామమును ప్రకటించగలుగునట్లు సిద్ధపరిచి మహిమ పొందండి. ఇప్పుడు బాధపడేవారు ఒకానొక దినాన నెమ్మది పొందుతారని, కలవరపడేవారు కలవరము లేని వారుగా ఉంటారని, అశాంతితో ఉన్నవారు శాంతి కలిగిన వారుగా ఉంటారని, నెమ్మది లేనివారు సమాధానము లేనివారు సమాధానముతో నెమ్మదితో ఉంటారని, ఇలాంటి సంగతులు ఎన్నో మీ లేఖనాలలో వ్రాయించారు గనుక సంపూర్ణ ఆరోగ్యముతో, పరిపూర్ణమైన స్వస్థతతో, సమృద్ధి అయిన జీవముతో మీ ప్రజలు ఉంటారని మీరు తెలిపిన ప్రతి సంగతి కొరకు స్తోత్రములు. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, ఏ యోగ్యత లేని మాకు ఇట్టి ధన్యత ఇచ్చినందుకు స్తుతి స్తోత్రాలు మీ నామానికి చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతులు అర్పించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.